ఏం చేసాం లాస్ట్ క్లాస్లో? అసైన్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ టు కంపెనీ కోడ్ చేసామా? కంపెనీ కోడ్ ఇంకా అసైన్ చేయలేదు సార్. ఎక్కడ వరకు చేసాం మనం? కంపెనీ కోడ్కి చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అసైన్ చేశాం కదా. ఎస్పీఆర్ఓకి వెళ్ళండి. ఎస్పీఆర్ఓ ఐఎంజీ ఫైనాన్షియల్ అకౌంటింగ్, asset accounting, organization structure, assign chart of depreciation to company code వరకు వచ్చాం. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ పొజిషన్కి వెళ్ళండి. ఇంతవరకు చేశాం కదా లాస్ట్ క్లాస్లో. ఫైన్. S4DC నా చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఓకే ఫైన్. నెక్స్ట్ స్టెప్ కూడా చేసాం కదా. అసైన్ కంపెనీ కోడ్ టు నాన్ టాక్సిబుల్ ట్రాన్సాక్షన్స్. బ్యాక్ వెళ్ళండి. చేయలేదు సార్, ఇంతవరకే చేశాను. నెక్స్ట్ ఇంకోటి ఉంది చూడాలి. ఇంకోటి ఉంది కదా, ఇంకోటి కూడా చేసామే. మనం ఇదే చేసి ఎర్రర్ వస్తుందేమో అనుకున్నాము. ఓకే ఫైన్ అర్థమైంది. V0 A0 కూడా చేసాం కదా. ఓపెన్ చేయండి, వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి, పాత్లోకి వెళ్ళండి. పాత్లో ఉన్నారు కదా. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్, ట్యాక్స్ ఆన్ సేల్స్ అండ్ పర్చేజెస్, posting, assign tax codes for non-taxable transactions. పొజిషన్కి వెళ్ళండి, కంపెనీ కోడ్ ఇవ్వండి. చేశాను సార్. ఇవి కూడా చేసాం. V0 A0 అసైన్ చేయాలని చెప్పాను. ఓకే నెక్స్ట్ స్టెప్ నోట్ చేసుకోండి. అసెట్ క్లాసెస్. asset classes. సో asset classes అంటే మీనింగ్ ఏంటి? చాట్ బాక్స్ లో పాయింట్స్ పోస్ట్ చేస్తున్నాను, కాపీ పేస్ట్ చేయండి. కాపీ పేస్ట్ చేయండి. చూడండి, అసెట్ క్లాసెస్. వెండర్ గ్రూప్స్ ఏం చేస్తుంది? వెండర్ ని క్లాసిఫై చేస్తుంది. అంటే డొమెస్టిక్ వెండర్ గ్రూప్, డొమెస్టిక్ వెండరా, ఇంటర్నేషనల్ వెండరా, వన్ టైం వెండరా. కస్టమర్ అకౌంట్ గ్రూప్ ఈజ్ క్లాసిఫైయింగ్ ది కస్టమర్స్ మార్చండి అక్కడ. కస్టమర్ అకౌంట్ గ్రూప్ అనేది కస్టమర్స్ ని క్లాసిఫై చేస్తుంది. కస్టమర్స్
వెండార్ అకౌంట్ గ్రూప్ వెండార్ని క్లాసిఫై చేస్తుంది, కస్టమర్ అకౌంట్ గ్రూప్ కస్టమర్ని క్లాసిఫై చేస్తుంది. సో ఎసెట్ క్లాసెస్ సిమిలర్ టు అకౌంట్ గ్రూప్స్. అంటే అకౌంట్ గ్రూప్స్ లో ఎలాగైతే వెండార్ గ్రూప్స్ క్లాసిఫై చేస్తాయో, కస్టమర్ గ్రూప్స్ క్లాసిఫై చేస్తాయో, అలాగే ఎసెట్ అనేది ఎలా చేస్తుంది, క్లాసిఫైయింగ్ ది ఎసెట్స్. అంటే ఏ టైప్ ఎసెట్స్, బిల్డింగ్ అనేది ఏ ఎసెట్, ప్లాంట్ అనేది ఏ ఎసెట్, మిషనరీ అంటే ఏంటి, వెహికల్ అంటే ఏంటి, ఇట్లా ఈ ఎసెట్ క్లాసెస్ అనేది క్లాసిఫైయింగ్ ది ఎసెట్స్. ఎసెట్ క్లాసిఫైయింగ్ అంటే మీనింగ్ ఏంటి, ఎసెట్ క్లాసెస్ అనేది క్లాసిఫైయింగ్ ది ఎసెట్స్, ఎసెట్స్ ని క్లాసిఫై చేస్తుంది. ఎసెట్ క్లాసెస్ క్లాసిఫైయింగ్ ది ఎసెట్. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ బిల్డింగ్ ఉందనుకుందాం, బిల్డింగ్ అనేది ఒక ఎసెట్ అనుకుందాం. సో బిల్డింగ్ సంబంధించిన అసెట్స్ అన్నీ వస్తాయి. ఓకేనా? వెహికల్స్ ఉన్నాయి, వెహికల్ అసెట్స్ లో వెహికల్ కి సంబంధించినవన్నీ వస్తాయి. కస్టమర్స్ ఉన్నారు, సారీ వెహికల్స్ సంబంధించినవన్నీ వస్తాయి. అలాగనమాట. సో వెహికల్ కి సంబంధించిన అసెట్స్ లో వెహికల్ కి సంబంధించినవన్నీ వస్తాయి. బిల్డింగ్స్ కి సంబంధించిన అసెట్స్ లో బిల్డింగ్స్ కి సంబంధించినవన్నీ వస్తాయి. మిషనరీ ఉంటుంది, మిషనరీ అండర్ లో మిషనరీకి సంబంధించిన అసెట్స్ అన్నీ వస్తాయి. అసెట్ అండర్ కన్స్ట్రక్షన్, ఇది కూడా ఒక అసెట్టే, వాటి అండర్ లో అవన్నీ వస్తాయి. ఫర్నిచర్ ఉంటుంది, ఫర్నిచర్ వాటిలో ఫర్నిచర్ కి సంబంధించినవన్నీ వస్తాయి. సో అసెట్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి, అసెట్ క్లాసెస్ అంటే ఏంటి, ఏ టైప్ అసెట్ దేని కిందకు వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది అనమాట. వీటిని ఏమంటారంటే అసెట్ క్లాసెస్ అంటారు. క్లియర్ కదా? సార్ క్లియరా? సార్ క్లియర్ సార్. నెక్స్ట్ asset classes. 1 minute. Specify account determination type చేయండి. Specify account determination. Specify account determination. సో అకౌంట్ డిటర్మైజేషన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్. నేను మీకు పాయింట్స్ కాపీ పేస్ట్ చేస్తున్నాను, నోట్ చేసుకోండి. సో ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాం, specify account determination. So specify account determination and account determination is helping to link the GL accounts for automatic accounting entry postings. మనం ECC లో చేసాం, ECC లో GL గ్రూప్స్ అన్ని కూడా అసైన్ చేసాం, గుర్తుందా? డిప్రిసియేషన్ GL అకౌంట్స్, తర్వాత అసెట్ రిటైర్మెంట్, అసెట్ ట్రాన్స్ఫర్, ఇవన్నీ చేస్తాం. సో వాటి పర్పస్ ఇది ఉపయోగపడుతుంది. స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, helping to link the GL accounts for automatic accounting entry postings. ఓకేనా? SPR ఓకేలండి. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసెట్ అకౌంటింగ్, అసెట్ క్లాసెస్. కింద అసెట్ క్లాసెస్ చూడండి, ఇంకా డౌన్ లో ఉంది, ఇక్కడే కనిపిస్తుంది, మీరేం చేయాల్సిన అవసరం లేదు. స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్. నివేదికలు అండి.
అకౌంట్ డిటర్మైజేషన్. S4BA టైప్ చేయండి. 3 క్రియేట్ చేస్తున్నాం. 3 లెవెల్స్లో చేస్తున్నామండి. ఈసీసీలో చెప్పినట్టు కాదు, కొంచెం డెప్త్గా వెళ్తున్నాను. S4BA బిల్డింగ్ అకౌంట్ డిటర్మైజేషన్. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. బిల్డింగ్ అకౌంట్ డిటర్మైజేషన్ మీ కంపెనీ కోడ్ రాష్ట్రం. S4PA plant and machinery determination. Plant and machinery accounting determination. ఈసీసీలో ఒకటే తీసుకున్నాం, ఇక్కడ 3 లెవెల్స్లో తీసుకుంటున్నాం. S4AA AUC asset under construction. AUC అని పెట్టండి. AUC అంటే asset and AUC asset AUC under construction ఉంటాం. accounting determination. సేవ్ చేయండి. ఇవి నోట్ చేసుకోండి. ఓకే, ఇద్దరి క్రియేట్ చేసాం. నెక్స్ట్ స్టెప్ డిఫైన్ నంబర్ రేంజ్ ఇంటర్వెల్. డిఫైన్ నంబర్ రేంజ్ ఇంటర్వెల్. నంబర్ రేంజ్ ఇంటర్వెల్. నంబర్ రేంజ్ ఇంటర్వెల్ వెళ్ళండి. ఎస్ఎట్లోకి వెళ్ళండి. ఎస్ఎట్ క్లాసెస్లోనే ఉంటుంది సేమ్ పార్ట్. కంపెనీ కోడ్ ఇవ్వండి. నంబర్ రేంజ్ ఎంట్రీ ఇచ్చారా మీరు? ఇవ్వలేదు, ఒక పని చేయండి. ఐబీ ఇవ్వండి. ఐబీ అంటే ఏంటి? ఏదో ఒకటి ఇవ్వచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఐబీ అంటే ఐబీ బిల్డింగ్ అకౌంట్ డిటర్మైజేషన్ అంటాం. 100 100 1 lakh ఇవ్వండి. 5 zeros. 2 దగ్గర 109999. ఓకే, ఫస్ట్ వన్ ఇచ్చాం. ఐబీ అంటే బిల్డింగ్స్ అని అర్థం. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఐపీ అంటే ప్లాంట్ అండ్ మిషనరీ. 2 lakhs ఇవ్వండి. 2 lakhs. 209999. నెక్స్ట్ ఇంటర్వెల్. నెక్స్ట్ ఐఏ 3 lakhs to ఐఏ ఐపీ ఏవైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం, ఆప్షనల్. ఎంటర్ చేయండి. ఐఏ అంటే మీనింగ్ ఏంటి? ప్లాంట్ అండ్ మిషనరీ అనుకుందాం. ఎగ్జాంపుల్ ప్లాంట్ అండ్ మిషనరీ. సో నంబర్ రేంజెస్ ఇచ్చాం. ఎందుకు ఉపయోగపడుతుంది నంబర్ రేంజెస్ అనేవి? ఇఫ్ యూ కెన్ క్రియేట్ ఎనీ అసెట్ మాస్టర్, one number will be generated.
మీరు అసెట్ మాస్టర్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసే టైంలో ఏమవుతుంది, ఒక ప్రతి అసెట్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. దట్ నంబర్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది నంబర్ రేంజ్. సో మీరు మాస్టర్ క్రియేట్ చేశారు, అసెట్ మాస్టర్. బిల్డింగ్ అవ్వచ్చు, ల్యాండ్ అవ్వచ్చు, లేకపోతే ప్లాంట్ అండ్ మెషినరీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఆ నంబర్ రేంజ్ అనేది ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది. ఐఏ, ఐబి, ఐపి ఇవి మనం క్రియేట్ చేసాం. ఎంటర్, సేవ్. కంటిన్యూ. ఓకే, నెక్స్ట్ క్రియేట్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్. క్రియేట్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్. స్క్రీన్ లేఅవుట్ అంటే మీనింగ్ ఏంటి? స్క్రీన్ లేఅవుట్ చాట్ బాక్స్ లో కాపీ పేస్ట్ చేస్తున్నాను, నోట్ చేసుకోండి. స్క్రీన్ లేఅవుట్ రూల్స్. స్క్రీన్ లేఅవుట్ రూల్స్ అంటే ఏంటి? స్క్రీన్ లేఅవుట్ అంటే యాక్చువల్గా మనం వెండార్ క్రియేట్ చేసే టైంలో వెండార్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాం. కస్టమర్ క్రియేట్ చేసే టైంలో కస్టమర్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాం. సేమ్ టు సేమ్ స్క్రీన్ లేఅవుట్ డ్యూరింగ్ ది అసెట్ మాస్టర్ క్రియేషన్, which field is required, which field is optional, which field is surplus. We can control from the screen layout. We can control the asset master data fields from the screen layout. స్క్రీన్ లేఅవుట్ నుంచి కంట్రోల్ చేస్తాం. స్క్రీన్ లేఅవుట్ రూల్స్. ఓకేనా, వెళ్ళండి. సేమ్ పార్ట్. స్క్రీన్ లేఅవుట్ రూల్స్. అసెట్ క్లాసెస్ లో క్రియేట్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్ చూడండి. సేమ్ ప్రాసెస్, సేమ్ అక్కడే ఉంది, నంబర్ రేంజ్ పైన ఉంది. క్రియేట్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్. స్క్రీన్ లేఅవుట్ అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి? బిల్డింగ్స్ ఒకటి తీసుకోవాలి, అసెట్స్ ఒకటి తీసుకోవాలి, ఇవన్నీ 1 by 1 తీసుకోవాలి. ఎగ్జాంపుల్ బిల్డింగ్ ఉంది కదా, పొజిషన్కి వెళ్ళి బిల్డింగ్ ఎంత ఉంది చూడండి, 11100 ఉంది కదా, సెలెక్ట్ చేయండి. ఉంది సెకండ్ వన్ సెలెక్ట్ చేయండి. కాపీ యాజ్ 1100 రిమూవ్ చేయండి. S4BS క్యాపిటల్ ఇవ్వండి. S4BS బిల్డింగ్స్ ఫర్ మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఓకే, ఎంటర్, సేవ్. చేయండి. సో బిల్డింగ్స్ కి తీసేసుకున్నాం. నెక్స్ట్ వన్ ఏముంది? అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. ఇవి నోట్ చేసుకోవాలి. S4BS క్రియేట్ చేశారు, నేను నోట్ చేస్తాను. S4BS. నెక్స్ట్ వన్ డీసెలెక్షన్, అది అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. ఇంకొకటి ఉంటుంది, యాక్చువల్ గా స్టాండర్డ్ తీసుకుందాం. 4000 ఉందా? పొజిషన్కి వెళ్ళి చూడండి, 4000. అసెట్ అండర్ కన్స్ట్రక్షన్, ఇది స్టాండర్డ్. కాపీ చేయండి. 4000 రిమూవ్ చేసేయండి. S4AU
డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఎస్సెట్ అండర్ కన్స్ట్రక్షన్ తర్వాత మీ కంపెనీ కూడా ఇవ్వండి చాలు. S4AU ఓకే. 3 అసెట్స్ కదా, 3 అసెట్స్ కి 3 లేఅవుట్స్ తీసుకుంటున్నాం మనం. నెక్స్ట్ 2000 పొజిషన్కి వెళ్ళండి. 2000 జనరల్ మెషినరీ సెలెక్ట్ చేసుకుని కాపీ చేయండి. S4PM, P అంటే ప్లాంట్, M అంటే మెషినరీ. అక్కడ ప్లాంట్ అండ్ మెషినరీ తీసేయండి, జనరల్ మెషినరీ తీసేసి ప్లాంట్ అండ్ మెషినరీ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సేమ్ పొజిషన్కి వెళ్ళండి. S4 2 స్టార్స్ ఇవ్వండి. సెలెక్ట్ చేయండి అవన్నీ. S4AU, S4 ఇంకెక్కడ ఉన్నాయి, ఇవి మనం క్రియేట్ చేస్తాం. స్క్రీన్ లేఅవుట్స్ ఇట్లా ఏమంటారు, స్క్రీన్ లేఅవుట్స్ అంటారు. ఇవి మనం క్రియేట్ చేస్తాం. నోట్ చేసుకోండి ఇవి. ఆ కాన్ఫిగరేషన్ స్టెప్ దగ్గర నోట్ చేసుకోండి. ఓకే ఓకే. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ నోట్ చేసుకోండి. డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా. డిఫైన్, నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను, కాపీ పేస్ట్ చేసండి, ఈజీగా ఉంటుంది మీకు. చూడండి. సో ఈ కాన్ఫిగరేషన్ బేస్ గా చూసుకుని ఏం చేయొచ్చు మనం, ఈ కాన్ఫిగరేషన్ బేస్ గా చేసుకునే 4th పాయింట్, డ్యూరింగ్ ది బిల్డింగ్ అసెట్ మాస్టర్ క్రియేషన్ విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ విచ్ ఫీల్డ్ ఇస్ ఆప్షనల్ అనేది కంట్రోల్ చేయొచ్చు. అంటే బిల్డింగ్ సంబంధించిన అసెట్స్ క్రియేట్ చేయడం వల్ల. ఏయుసి పొంది డ్యూరింగ్ ది ఏయుసి అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కదా, సో వీటికి సంబంధించిన అసెట్ క్రియేట్ చేస్తే విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ ఆప్షనల్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే అవన్నీ కూడా కంట్రోల్ చేయొచ్చు, ఆ ఫీల్డ్స్ అన్ని కూడా. డ్యూరింగ్ ది ప్లాంట్ అండ్ మిషనరీ asset master creation which field is required which field is optional అనేది find out చేయొచ్చు. We can control from the asset master data fields. Asset master data fields ని control చేయొచ్చు. During the asset master data creation you can ask to your client ఏ ఫీల్డ్ అవసరమో ఏ ఫీల్డ్ అవసరం లేదని ఎలా కంట్రోల్ చేస్తారు మీరు, మీ క్లయింట్ తో డిస్కస్ చేయాలి. at the time of master data asset master creation which field is required or which field is not required,
విచ్ ఫీల్డ్ ఇస్ సర్ప్లస్, విచ్ ఫీల్డ్ ఇస్ ఆప్షనల్ అనేది మీ క్లయింట్ చెప్తారు. డ్యూరింగ్ ది అసెట్ మాస్టర్ క్రియేషన్ యూ కెన్ ఆస్క్ టు యువర్ క్లయింట్ which field is required, which field is optional, which field is surplus. Based on the client requirement, we need to set up here. Based on the client confirmation, we will set up. అంటే ఒక అసెట్ క్రియేట్ చేసేటప్పుడు ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి, ఏ ఫీల్డ్ మ్యాండేటరీగా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా. స్క్రీన్ అంటే ఏంటి? అసెట్ కి సంబంధించిన స్క్రీన్ అనుకోవచ్చు. ఏ ఫీల్డ్ అవసరము, ఏ ఫీల్డ్ అవసరం లేదనేది ఇక్కడ నుండి కంట్రోల్ చేస్తాం. వెళ్ళండి అసెట్ లోకి వెళ్ళండి. సార్ మరి స్క్రీన్ లేఅవుట్ రూల్స్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి? రెండు ఆల్మోస్ట్ ఒకటే పని చేస్తున్నాయి కదా. నేను చెప్తాను, మీకు అర్థమవుతుంది, కొంచెం వెళ్ళండి. అవి జస్ట్ ఇక్కడ కాన్ఫిగర్ చేస్తున్నాము. ఇంతకుముందు ఏం చేసాము? 3 క్రియేట్ చేస్తాం, అవే యూజ్ చేస్తాం. చూడండి, అవే యూజ్ చేసి ఇంతకుముందు జస్ట్ ఓన్లీ ఆ ఫీల్డ్స్ క్రియేట్ చేస్తాం. అంటే ఏంటి? ఏమేమి ఇచ్చాము మనం? నేమ్స్ ఏమి ఇచ్చాము? S4AU, S4BS, S4PM ఇచ్చాం. వీటిల్లో ఏ ఫీల్డ్ అవసరము, ఏ ఫీల్డ్ అవసరం లేదని ఇక్కడ కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. ఓకే ఓకే సార్, అర్థమైంది. వెళ్ళండి. క్రియేట్ స్క్రీన్ లేఅవుట్. స్క్రీన్ లేఅవుట్ లోకి వెళ్ళారా? మాస్టర్ డేటా, అసెట్ అకౌంటింగ్, మాస్టర్ డేటా, అసెట్ అకౌంటింగ్ వెళ్ళారా? మాస్టర్ డేటా, మాస్టర్ డేటా, స్క్రీన్ లేఅవుట్, డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా. Define screen layout for asset master data. ఫస్ట్ సెలెక్ట్ చేసి చూస్ పైన క్లిక్ చేయాలి. వెయిట్ చేయి, డాక్యుమెంట్ చేసావా? డబుల్ క్లిక్ చేయడం ఎంత దానిపైన, మీరు కింద ఏం క్లిక్ చేయాల్సిన అవసరం. చేశారు కదా. మనం ఫస్ట్ టైం క్రియేట్ చేసాం బిల్డింగ్ కి S4BS. పొజిషన్కి వెళ్ళి S4BS తీసుకోండి. బిల్డింగ్స్ కదా, సెలెక్ట్ చేయండి. ఫీల్డ్ లాజికల్ గ్రూప్ లోకి వెళ్ళండి. ఇక్కడ చాలా ఉన్నాయి ట్యాబ్స్. వన్ మినిట్. పైన సెలెక్ట్ ఆల్ ఒక ట్యాబ్ ఉంటుంది చూడండి. సెలెక్ట్ ఆల్ క్లిక్ చేయండి. సెలెక్ట్ ఆల్ ట్యాబ్ ఉంటుంది చూడండి. క్లిక్ చేశారు కదా. ఫీల్డ్ గ్రూప్ రూల్స్ లోకి వెళ్ళండి. ఫీల్డ్ గ్రూప్ రూల్స్ క్లిక్ చేయండి. ఇది కొంచెం కేర్ఫుల్ గా చేయాలి. ఈ ఫీల్డ్స్ ని బేస్ గా చేసుకునే అసెట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి 15 అండ్ 15 దగ్గరికి వెళ్ళండి. 15 దగ్గర ఏముంది చూడండి. 15 దగ్గర ఇది ఆప్షనల్ లో ఉంది కదా, కాస్ట్ సెంటర్. కాస్ట్ సెంటర్ అనేది ఇవ్వాలి, మనం ఇద్దాం. మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి 15 దగ్గర 15 కాస్ట్ సెంటర్ రిక్వైర్డ్ లో ఉంచండి. నెక్స్ట్ అసెట్ అలొకేషన్స్. నెక్స్ట్ క్రింద 17 ఉందా? 17 బిజినెస్ ఏరియా కూడా ఇద్దాం. బిజినెస్ ఏరియా కూడా ఆప్షన్ రిక్వైర్డ్ లో ఉండాలి. ఓకే, కాస్ట్ సెంటర్ రిక్వైర్డ్ లో ఉంది. తర్వాత బిజినెస్ ఏరియా కూడా రిక్వైర్డ్ లో ఉంచాం. ఇంకేమీ మార్చొద్దు, అవన్నీ స్టాండర్డ్ గా ఉంచుతాము. వీటి వల్లే ప్రాబ్లం అయ్యేది, మనకి ఇంకేం లేదు. నెక్స్ట్ సెగ్మెంట్ ఏఏ ఉందా? ఇంకా డౌన్కి వెళ్ళండి. ఏఏ అండ్ ఏబి ఉంటుంది చూడండి. ఇంకా డౌన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి కొన్ని ఏఏ సెలెక్ట్ చేయండి. చాలా డౌన్కి వెళ్ళాలి, 80+కి వెళ్ళాలి. ఫీల్డ్ గ్రూప్ ఏఏ
వెళ్ళండి డౌన్కి వెళ్ళండి. 80 ప్లస్ 89 తర్వాత వస్తుంది. ఇంకా పైకి వెళ్ళాలి. ఇక్కడ 80 తర్వాత లేదా? ఇంకా డౌన్కి వెళ్ళండి. ఒక పని చేయండి, ఇలా కాదు, పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్ ఫీల్డ్ గ్రూప్ కింద ఏ టైప్ చేయండి. సెగ్మెంట్ ఉందా? రాలేదా? రాలేదు సార్. క్లిక్ చేయండి, పొజిషన్కి వెళ్ళండి. ఫీల్డ్ లాజికల్ గ్రూపా, ఫీల్డ్ గ్రూప్ ట్యాబా, అన్ని చేయండి. పునః పని చేయండి. ఏబి తీసుకోండి. ఏబి రాలేదా? సరే వెతకండి, స్లోగా వెళ్ళండి. ఏ చూడండి ఎక్కడ ఉందో. అలా పట్టుకోకూడదు, లాస్ట్లో డౌన్కి వెళ్ళండి. ఏ నేను చూస్తుంటాను, వెళ్ళండి. ఏ సిరీస్లోకి వెళ్ళండి. జీ వస్తుంది కదా, ఏ లేదేంటి? ఏ సిరీస్ లేదు ఇక్కడ. సరే ఓకే. ఇంకా వెళ్ళండి, ఇంకా ఉన్నాయి కదా. వీటి వల్లే మనకు ప్రాబ్లం అయింది లాస్ట్లో. ఓకే, లేదు కదా. ఓకే, లీవ్ ఇట్. చూడండి, ఏబి ఉంటే అవి కూడా రిక్వైర్డ్ లో ఉంటే ఏం కాదు, మనం ఇవ్వచ్చు. సెగ్మెంట్, ప్రాఫిట్ సెంటర్ కూడా ఇవ్వచ్చు. బట్ ఎనీవే ఇక్కడ లేదు కాబట్టి నో ఇష్యూ. పైకి వెళ్ళండి. ఓన్లీ ఆ రెండేనా మనకి? ఏమేమి ఇచ్చాము రిక్వైర్డ్? ఏమేమి ఉన్నాయి? 15 and 16, 15 and 18 కదా? కాస్ట్ అండ్ ఫీచర్స్ రెండే కదా ఉంది. రెండే సార్. సరే ఇలా ఉంచండి. రైట్, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. సేవ్ చేశారా? ఓకే, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ సేవ్ చేశారా ప్రియాంక? సెలెక్ట్ ఆల్, ఫీల్డ్ గ్రూప్, ఫీల్డ్ లాజికల్ ఫీల్డ్ గ్రూప్ రూల్స్ లోకి వెళ్ళాలి. సెలెక్ట్ ఆల్ తర్వాత ఫీల్డ్ గ్రూప్ రూల్స్. మీకు ఏ నెంబర్స్ చెప్పాను ఇక్కడ? 15 and 17. 15 and 17 కరెక్టేనా? 15 ఆప్షనల్లో ఉంది, అది కూడా ఆప్షనల్లో ఉంది. అకౌంట్ ఎలొకేషన్స్ అవన్నీ వెయిట్ అకౌంట్ ఎలొకేషన్స్ కూడా ఆప్షనల్లో ఉందా? 9 కూడా రిక్వైర్డ్ లో ఉందా? చూడండి, 9 రిక్వైర్డ్ లో ఉంది. తర్వాత 1 కూడా రిక్వైర్డ్ లో ఉందా? పైకి వెళ్ళండి. 1 కూడా రిక్వైర్డ్ లో ఉంది. పైన అలా ఉంచండి. ఏమది వీటి వల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. సెగ్మెంట్ అండ్ ప్రాఫిట్ సెంటర్ ఎక్కడ ఉందో చూడండి. పోనీ సెగ్మెంట్ అండ్ ప్రాఫిట్ సెంటర్ ఇక్కడ నంబర్స్ చేంజ్ ఉన్నాయి కొంచెం. మనం ఆప్షనల్ లేకపోయినా, మనం రిక్వైర్డ్ లో లేకపోయినా మనం మాన్యువల్ గా ఎంటర్ చేయొచ్చు. బట్ లేదు కదా. ఓకే ఫైన్, లీవ్ ఇట్. అంతవరకు సేవ్ చేసేయండి. సేవ్ చేస్తారా? బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్, అగైన్ బ్యాక్.
wait. Second one, create screen layout rules for first one తీసుకోండి. Define screen layout for asset master data. Continue చేయండి, choose పైన క్లిక్ చేయండి, మళ్ళీ కంటిన్యూ చేయండి. లోడ్ అవుతుందా? వచ్చిందా? పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి S4 PM సెలెక్ట్ చేయండి. ఫీల్డ్ లాజికల్ గ్రూప్కి వెళ్ళండి. సెలెక్ట్ ఆల్ ఫీల్డ్ గ్రూప్ రూల్స్. ఫీల్డ్ గ్రూప్ రూల్స్కి వెళ్ళరా? నెక్స్ట్ ఇక్కడ ఉందా చూడండి, ఇక్కడ పోనీ కాస్ట్ సెంటర్ 15 అండ్ బిజినెస్ ఏరియా 15 ఉంటుంది చూడండి. 15 కాస్ట్ సెంటర్ ఆప్షన్ రిక్వైర్డ్ లో ఉండాలి. బిజినెస్ ఏరియా కూడా రిక్వైర్డ్ లో ఉంచండి. ఈ రెండు ఉంచండి. ఓకే, సేవ్ చేసేయండి. నెక్స్ట్ వన్ బ్యాక్ వెళ్ళండి. డైరెక్ట్గా కూడా చేయొచ్చు. అగైన్ బ్యాక్ పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి ఇంకోటి ఏముంది, ఎస్సెట్ అంటారు, S4 AU కదా, అదే ఇంత బ్యాక్ వెళ్ళాల్సిన అవసరం లేదు. చూస్ పైన క్లిక్ చేసి కంటిన్యూ చేయండి. S4 AU స్క్రీన్ లేఅవుట్. ఇంకోటి ఏం క్రియేట్ చేస్తాం, S4 AU అంటే ఎస్సెట్ అండర్ కన్స్ట్రక్షన్. సెలెక్ట్ చేశారా? లాజికల్ ఫీల్డ్ గ్రూప్. సో ఇక్కడ ఏమేమి ఇద్దాం మనం, ఇక్కడ ఇంకేం అవసరం లేదు, అన్ని అలా ఉంచేయండి. ఇక్కడ 1 రిక్వైర్డ్ లో ఉంది కదా, 1కి వెళ్ళండి. 1 ఎలా ఉంది, రిక్వైర్డ్ ఉందా? 1 రిక్వైర్డ్ లో ఉంది. 9 కూడా అంతే. కాస్ట్ సెంటర్, ఇక్కడ కాస్ట్ సెంటర్ ఉందా? లేదు. 1 and 9 ఇంకేం అవసరం లేదులే, ఆ రెండు అలా ఉంచండి. కాస్ట్ సెంటర్ ఇక్కడ రిక్వైర్డ్ లో ఉంది ఏంటి, 15 కదా, సరే ఎలా ఉంచేయండి, ఏం కాదులే, ఉంచండి. ఓకేనా? అంతే, సేవ్. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ చెక్ చేసుకోవాలి ప్రియాంక, అంతే. ఓకే, కంప్లీటెడ్. Next step. Building asset classes creation. Building asset classes creation. OA transaction code. OA. సో రేపు చెప్తాను ప్రియాంక, ఇది ఒకసారి నేను చెక్ చేయాలి, ఎందుకంటే S4 HANA కదా, కొంచెం జాగ్రత్తగా చేద్దాం. రేపు చెప్తాను క్లాస్. రేపు 1 hour చేస్తాను. రేపు చేద్దాం ఇవన్నీ. కొంచెం కేర్ఫుల్గా చేయాలి అన్నీ, మనం ఎలా పడితే అలా చేయడానికి లేదు. ఓకేనా ప్రియాంక? ఓకే సార్. ఓకే. నెంబర్ రేంజెస్ కూడా క్రియేట్ చేయాలి, 1 by 1 చేద్దాం. ఓకే సార్. రేపు చేద్దాంలే, ఎందుకంటే